ఇప్పటికే రెడ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ మరో గంట పాటు ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఢిల్లీతో పాటు గురుగ్రామ్, నోయిడా, గజియాబాద్ తదితర ప్రాంతాల్లోనూ వర్షం తీవ్రత కొనసాగుతోంది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో లోతట్టు ప్రాంతాలు జలమయమవుతున్నాయి. అయితే గత కొద్ది రోజులుగా ఉక్కపోతతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఈ వర్షాలు కాస్త ఉపశమనం కలిగిస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో వర్షాలు దంచికొడుతున్నాయి. మనం చూస్తున్న విజువల్స్ లో రోడ్లు మొత్తం జలమయమయ్యాయి. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ఢిల్లీ బ్యూరో చీఫ్ నవీన్ లైవ్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. నవీన్, చెప్పండి, ఢిల్లీలో వర్షాలు ఏ విధంగా కొడుతున్నాయి, ఇప్పుడు పరిస్థితి అక్కడ ఏ విధంగా ఉంది? మేడం, దేశ రాజధాని ఢిల్లీలో ఒక్కసారిగా వాతావరణం మారింది. ఇప్పటివరకు ఎక్కువగా ఎండతో పాటు తీవ్ర స్థాయిలో వర్షం కురిసినటువంటి పరిస్థితి దక్కింది. అయితే ఒక్కోసారిగా ఈ రోజు ఉదయం నుంచి కూడా వాతావరణం మారినటువంటి పరిస్థితి దక్కింది. ముఖ్యంగా ఢిల్లీతో పాటు నోయిడా, గాజియాబాద్ తో పాటు ఢిల్లీ సరిహద్దులో ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇటు ఐఎండీ అధికారులు రెడ్ అలర్ట్ కూడా ప్రకటించినటువంటి పరిస్థితి దక్కింది. ఎక్కువగా వర్షాలు కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా లోతట్టులో ఉన్నటువంటి వారందరూ కూడా సేఫ్ జోన్ కి వెళ్ళాలని చెప్పేసి కూడా ఇప్పటికే ఢిల్లీ ప్రభుత్వం కూడా ఆదేశాలు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి అనుకుంటుంది. ఈ రోజు సాయంత్రం వరకు కూడా ఇదే తరహాలో వర్షం కూడా కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్పడం జరిగింది. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చేటువంటి విమానాలు కావచ్చు, అంటే ఇతర దేశాల నుంచి వచ్చేటువంటి ఢిల్లీకి వచ్చేటువంటి విమానాలు కావచ్చు, అవి కొన్ని డైవర్ట్ కూడా చేయడం జరిగింది. ఎందుకంటే ఢిల్లీ ఏటీసీ ఇచ్చినటువంటి ప్రకటన నేపథ్యంలో కొన్ని విమానాలని ఇతర ఎయిర్పోర్ట్స్ కూడా డైవర్ట్ కూడా చేస్తున్నటువంటి వచ్చేప్పటి క్రితమే ఢిల్లీ ఎయిర్పోర్ట్ సంబంధించినటువంటి అధికారులు కూడా విడుదల కూడా చేయడం జరిగింది. దాదాపు 12 విమానాలని ముంబై కూడా డైవర్ట్ కూడా చేయడం జరిగింది. మరికొన్ని విమానాలని ఇటు రాజీవ్ గాంధీ అంటే ఢిల్లీ ఎయిర్పోర్ట్ సమీపంలో ఉన్నటువంటి నోయిడా ఎయిర్పోర్ట్ కూడా కొన్ని విమానాలకు డైవర్ట్ చేయడం జరిగింది. మరికొన్ని విమానాలు యూపీ కూడా డైవర్ట్ చేసి వచ్చేప్పటి క్రితమే విమాన శాఖ అధికారులు చెప్పినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రోజు రేపు 2 రోజుల పాటు మోస్తారు నుంచి కూడా భారీ వర్షాలు కూడా కురిసేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాతావరణ శాఖ అధికారులు కూడా ప్రకటన చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇటు ఢిల్లీలో ఉన్నటువంటి మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు, ఎన్డీఎంసీ తో పాటు టీఎంసీ సంబంధించినటువంటి అధికారులందరూ కూడా అప్రమత్తం కూడా చేయడం జరిగింది. నూతన ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వారందరూ కూడా సేఫ్ జోన్ కి తరలించాలి. ముఖ్యంగా యమునా నది తీరంలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి వారి స్థానికులందరూ కూడా సేఫ్ జోన్ తరలించాలని చెప్పేసి ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులందరూ కూడా పూర్తి స్థాయిలో చేపట్టినటువంటి పరిస్థితి కల్పింది. అయితే ముఖ్యంగా ఢిల్లీ సెంట్రల్ ఏదైతే ఉందో ఈ సెంట్రల్ ప్రాంతంలో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాలు కూడా చాలా వరకు జలమయమైనటువంటి పరిస్థితులు నెలకొన్నాయి. అనేక మంది తీవ్ర స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారు. వాహనదారులు మరి కాసేపట్లో ఉద్యోగాల నుంచి కూడా వారు నేరుగా ఇంటికి వెళ్ళేటువంటి సమయం కూడా వస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కూడా అనేక ప్రాంతాల్లో జలమైనటువంటి పరిస్థితి నెలకొంది. ఎక్కువగా వాటర్ లాగింగ్ అయినటువంటి ప్రాంతాల నుంచి కూడా వాటర్ ని తొలగించేందుకు కూడా ఎన్డీఎంసీ శాఖ సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ నవీన్.